హలో. ఉమ్. హలో. అదే అంటే ఇలా ఎవరు వర్గీకరణ క్లాసిఫై చేశారు? ఫస్ట్, ఎవరంటే ఇప్పుడు సెకండ్. చూడు, ఎవరో ఒక్కొక్క మతంలో మొత్తం మీద మనుషులు వాళ్ళ లక్షణాలని బట్టి ఈ రకంగా కేటగిరీలో పడుతున్నారు అనేది. ఇప్పుడు చూడు, కులాలు ఎవరు పెట్టారు, మతాలు ఎవరు పెట్టారు అంటే అలాగా ఆరిజిన్స్ ఉంటాయి కదా. ఆ విధంగా మనుషులు ఏ రకమైన మనిషి అయినా ఈ 7 కేటగిరీలో ఒక లక్షణం కలిగి ఉంటాడు, ఒక రేపు చెందినవాడు అవుతాడని అని అది అని చెప్పబడింది. ముఖ్యంగా థియోసఫీ మనకి థియోసాఫికల్ సొసైటీలోనే ఈ రేస్ విషయం వచ్చింది. మిగతా వాటిల్లో మరి ఏ పేర్లు పెట్టారో మనకు తెలియదు. అంటే ఈ అంటే లక్షణాలు ఉన్నవాళ్ళు అదంతా సీక్రెట్ డాక్టరీన్ లో ఉంది అన్నమాట. పరమ గురువులు అంటే సీక్రెట్ వీళ్ళే డాక్టరీన్ అనే చేశారా? గ్రంథం మేడం బ్లవైట్స్కీ చూపించితే ఆవిడ రాశానని చెప్పారు. అంటే కదా, పరమ గురువుల వీళ్ళే నుంచి చేశారా? వచ్చింది. హలో. హలో. ఆ, వీళ్ళే వినబట్టం లేదా? వీళ్ళే చేశారు. వినిపిస్తుంది. అది కాదు. అంటే ఈ థియోసాఫికల్ సొసైటీ తాలూకా అంటే థియోసఫీలోనే ఇది ఆ, చూపిస్తున్నారా థియోసఫీ ఇలాగా అంటే రేస్? సనాతన ధర్మమే అని బ్లవైట్స్కీ చెప్పారు. కానీ దాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు కొంత ఇప్పుడు ఇండివిజువల్స్ గా ఉంటారు ఏం కదా. చేశారంటే సీక్రెట్ డాక్టరీన్ లో చెప్పిన విషయాలు సీక్రెట్ గా ఉంచేశారు, బయటకి రాకుండా. పరమ గురువుల యొక్క అనుజ్ఞతో అప్పుడు తల్లాప్రగడ సుబ్బారావు గారు ఇంకా ఒక ఆయన బయటకి తేవడం ఇష్టం లేక కోపం కూడా వచ్చిందండి. ఇప్పుడు ఎంతో జ్ఞానం ఉంది, మానవాళి ఇవల్యూషన్ పెరుగుతూ ఉంటే ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది. హ్మ్. అసలు చాలా మందికి థియోసఫీ అనే విషయమే తెలియదు. తెలియకపోతే ఏమిటంటావుట, చాలా మందికి పరమాత్మ తత్వం యొక్క మనకి పేర్లే తెలుసు, ఆహా. అనుభవమే లేదు. అది సరే. అంటే పరమాత్మ అనేది అందరిని ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు వాడు చదివాం కదా. అంటే అంటే మా- అది చాలా అది సరే. మందికి తెలియడం క్రైటీరియా కాదు, సత్య తపన ఉన్న కాదు. వాళ్ళకి సత్యం వైపు వెళ్తారు కదా. అది అది ప్రాపంచిక థియోసఫీ అని తపన ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కువ తెలియదండి. ఉంటారు ప్రపంచంలో, సత్య తపన ఉన్న వాళ్ళు ఎప్పుడు తక్కువే ఉంటారు కదా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, ఎవడైనా మెంబర్ అవుతానంటే వచ్చి వచ్చి అనరు, అర్హుడా కాదా చూస్తారు. అంటే థియోసఫీ అని తెలిసినా తెలియకపోయినా మనిషి అందులో పార్ట్ అయి ఉంటాడు అని కదా చెప్పడం. ఇప్పుడు అంటే నేను థియోసఫీ ఎవరిలో అయితే దేర్ ఆర్ సమ్ థియోసఫీస్ అవుట్ సైడ్ ద వరల్డ్ ఆల్సో. అంటే థియోసాఫికల్ గా ఉన్నటువంటి వ్యక్తులు, థియోసాఫికల్ మెంబర్ కాని వాళ్ళు కూడా అలా డెవలప్ అయిన వాళ్ళు అక్కడ అక్కడ ఉంటారు. అంటే తెలియదు వాళ్ళకి. మేము థియోసఫికల్ నాలెడ్జ్ ఫిలాసఫీ అంటే ప్రకారంగానే సనాతన ధర్మం అమ్మా. సనాతనం అన్న మా పాదానికి శాశ్వతమైన ధర్మం ఇది. ఇట్స్ నాట్ ఏ రిలీజన్. అవును, అవును. సనాతన కానీ ధర్మం ఎప్పుడూ ఉంటుంది, దాని అవేర్నెస్ మనకున్నా లేకపోయినా. నేను ఒక స్వామీజీ కనిపిస్తే, స్వామీజీ మీరు ఇది ఏ గ్రూప్ కి చెందుతారని అడిగితే, అమ్మ మేము ఏ ఆ, గ్రూప్ కి చెందము, మాది సనాతన ధర్మం అన్నారు. అందుకని హిమాలయన్ స్వామీజీస్ ఎవరు హిందూ ధర్మం అనరు. బ్రిటిషర్స్ వచ్చి హిందూ అన్న పదం వాడారు, హిందూస్ అని, హిందూయిజం అని. అంతకు ముందు మంది సనాతన ధర్మమే. ఉమ్, ఉమ్. అంటే అదే. ఇప్పుడు ఈ థియోసఫీ అనే వర్డ్, దాని గురించి విషయాలు తెలుసుకోవడం నీ నీ ద్వారావే నాకు తెలిసింది. ఇక్కడ ఎవరికి అలా అంటే నాకు తెలిసినంత వరకు ఆ విషయాల గురించి చర్చించరు. కృష్ణుడు, రాముడు, ఇవి హిందూ మతం, మిగతా భగవద్గీత ఇలాంటివన్నీ అందరూ మాట్లాడతారు. కానీ ఈ థియోసఫీ అనేటువంటి ఒక బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అని అన్న విషయం అన్నది ఇక్కడ ఇప్పుడు ఎవరికి చూడు, బోధపడదు ఎన్నో కూడా. కల్టులు ఎందరికో తెలియవు, ఏమంటావు? అయితే ఎవడికి సత్య తపన ఉండి ఒక జన్మలో ఇలాంటి తపనతో వాళ్ళు ఎప్పుడూ అక్కడికి ఏదోలాగా చేరతారు, కార్యకారణ సంబంధంతో. ఎంతో మందికి ఆ మహావతార్ బాబా పేరు తెలియదు, ఎంతో మందికి తెలుసు. అయితే ఏమిటిట, అవి మనకి క్రైటీరియా కాదు ఇప్పుడు. ఎవరికి ఏ సంస్కారాలు ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎంతో మందికి డ్రింక్ చేయడం అంటే తెలియదు, ఆ డ్రింక్ చేయడం అంటే తెలుసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సంస్కారాలు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఉమ్. అంటే ఇప్పుడు థియోసఫీ తాలూకా ఇవన్నీ పాటిస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు అందులో ఉంటారు. కానీ వాళ్ళు ఆ ఉన్నదంతా, థియోసఫీ అని థియాసఫీ తెలియదు. కవర్ చెయ్యని విషయం లేదు కదా.
అంటే మీ మనుషులకి అలాగే ఉండొచ్చు కానీ వాళ్ళకి అది తెలియదు ఆ థియాసఫీ అనే లేదు లేదు, దాంట్లో ఉన్న సైన్స్ కి ఆ, ఆధ్యాత్మిక జ్ఞానానికి సమన్వయం చేయటం లేదు మిగతా మతాలు. ఆ, అవును. అందుకని ఇప్పుడు మహాత్ములు కదా స్థాపించారు దీన్ని. మానవాళంతా ఒక యూనిట్ గా తీసుకుని మొత్తం మానవాళి శ్రేయస్సు కోసం మహాత్ముల చేత స్థాపించబడింది ఈ సంస్థ కదా. ఉమ్, ఎవరో ఒక మనిషి కోసం కాదు కదా, మానవాళంతా అక్కడ అమెరికన్సా హిందూసా అన్న తేడా లేదు, ఇండియన్సా అని, వాళ్ళకి మానవాళంతా ఒకటే. ఆ, కానీ తెలియదు, దీన్ని నీ ఇలా చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు, ఎన్నో కంట్రీస్ లో వ్యాపించి ఉంది. అర్థమైందా? ఆ, అదే అదే తెలియదు చాలా వరకు ఇదేమిటో. కానీ ఇది ఎప్పటి అదే ఎన్నో ఉన్నాయి అలాగా, మనకి ఎన్నో తెలియవు. అవును, ఆ ఎన్నో సంస్కారాలు తెలియదు. ఉన్న వాళ్ళు అక్కడికి రీచ్ అవుతారు. ఆ, ఇప్పుడు థియాసఫీ అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం నాకు తెలియదంటే ఆ తెలియదు, ఎవరికీ తెలియదు, అనుభవం లేదు. ఆ అయితే తపన ఉన్న మనం వాళ్ళు అక్కడికి వెళ్తారు ఎలాగా. మనం ఇంతవరకు చదువుతున్న ఈ థియోసాఫికల్ పుస్తకాల్లో క్రిస్టియానిటీ గురించి చెప్పారు, హిందూ మతాల గురించి కూడా మెన్షన్ ఉన్నది. వాళ్ళు అంటే చెప్పారు అక్కడ కదా అన్ని. అన్ని మతాలలో ఇక్కడ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఫిలాసఫీ అండ్ సైన్స్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్. నువ్వు ఇది చదవకు అది చదవకు అనరు. అన్ని చదివి అయితే అవి చెప్పిన ఒకే ఒక సత్యాన్ని తెలుసుకో అంటారు. ఆ, ఇప్పుడు మనం ఇంతవరకు చదివిన ఈ గ్రంథం తాలూకు దీంట్లో ఎక్కడ ముస్లిము వాళ్ళ తాలూకా అల్లా ఇవి కూడా వచ్చాయా ఎక్కడైనా ఎందుకు రాలేదు? మెన్షన్? కొన్ని చోట్ల వాళ్ళు వచ్చాయి, ఇంతకు ముందు వచ్చాయి కదా. అల్లా వాళ్ళు అల్లా కూడా ఒక జన్మలో ఈ ఇద్దరే అలాగే వాళ్ళు జన్మ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ ముస్లింలు వాళ్ళు ఏమైనా థియోసాఫికల్ నాలెడ్జ్ కి క్రిస్టియన్స్ ఎలా మార్చేసారో సపోర్ట్. బైబుల్ని, ముస్లిమ్స్ వాళ్ళ మత గ్రంథాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారు. అసలు గ్రంథం అలానే ఆ సత్యమే చెప్తోంది. కానీ వాళ్ళ పేర్లు మనకి ఎప్పుడు వినిపించవేమిను ఎంతసేపు బుద్ధ మన లేదు హిందూ లేదు, పేర్లు అంటే తర్వాత ఇంతకు క్రిస్టియన్ ముందు వచ్చింది ఇస్లామ్స్ అని వచ్చింది ఈ గ్రంథంలో. సరే. ఆహా. అంటే వాళ్ళు కూడా కొంత ఉన్నారా థియోసఫిస్టులు ఆ, ఎలాగైతే తెలుగు ఇప్పుడు పేర్లు చూడు, చెప్తూ ఉంటాం. అంటే సిలార్ సాహెబ్ అన్న ఆయన నరసాపురంలో ఉన్నారు. ఇంకా కొంతమంది, అంటే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కానీ ఉన్నారు. అదే అడుగుదాం, ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇదో పెద్ద ఏమంటారంటే, రిలీజియన్ కదా. నేను ఒక ఇండియన్, ఆయన ఎంత చక్కటి సంస్కృతం వేదము చదవగలరు, మనకి ఉమ్, తెలియని విషయాలు ఎన్నో చెప్తారు ఆయన, ఆ సిలార్ సాహెబ్ గారు. అంటే ఉన్నారన్నమాట. అంటే నేను ఎప్పుడు ఈ గ్రంథాలు నువ్వు చదువుతున్నప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడా వినిపించడం లేదే. ఒకసారి ఆయన వచ్చింది జస్ట్ ఇస్లాం కూడా అని చెప్పారు, ఓ దగ్గర వచ్చింది, అది నువ్వు పట్టించుకోలేదో లేదో రాలేదో. వెళ్ళలేదు, తెలియదు. సరే. అంటే వాళ్ళు సరే తక్కువ మంది ఇవాళ ఉంటున్నారు కానీ వాళ్ళు ఉంటారు. ప్రతి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ముస్లిం ప్రేయర్ చేయడానికి ఒక ముస్లిం వస్తారు. అక్కడ అన్ని ప్రేయర్స్ చేస్తారు, ఆల్ రిలీజియస్ అంటే ఇప్పుడు ప్రేయర్స్. ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే అమెరికాలోని వాటిలోని వీటి తాలూకా మీటింగ్స్ వీటి మన హిందూ దేశంలోని అవుతున్నాయో అలాగే అరబ్ కంట్రీస్ లోని వాటిలోని కూడా ఉంటాయా? ఏంటి అంటే ఎన్నో కొన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, నాట్ ఆల్ కంట్రీస్. అంటే ఆ అదే కంట్రీస్ అరబ్ వాళ్ళు అరబ్ అంటే ఇంటర్నేషనల్, విను, ఆ కంట్రీస్ వాళ్ళు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో కొంతమంది వస్తూ ఉంటారు. ఉమ్, అచ్చా. అంటే వాళ్ళ వాళ్ళ మతంతో మన ఈ థియాసఫీ ఇప్పుడు ఎలాగైతే ఇవాళ ఇప్పుడు మనం ఎందరో బౌద్ధ క్రిస్టియన్స్ మతం ఉన్నారు, మరి మిగతా వాటిల్లో ఎక్కువ మంది క్రిస్టియన్సే కదా. వాళ్ళు ఇలాంటి వాళ్ళు మూఢాభిప్రాయాలు ఉన్న క్రిస్టియన్స్ కాదు, బైబుల్ మార్చేసిన క్రిస్టియన్స్ కాదు. అసలు బైబిల్లో ఉన్నవన్నీ మంచివే. ఈ క్రీస్తు రక్తం నిన్ను రక్షిస్తుంది అలా మార్చేసారని చెప్పారు కదా ఓ దగ్గర. అవునవును. అలా మూఢ మార్చడం మూఢ అది లేనటువంటి బైబిల్ అది. ఆ బైబిల్ యొక్క అలాగే సారమే
అనిబిసెంట్ ఏమో 6 మతాలని రాశారు. అందులో ఇస్లాం కూడా ఉంది. ఉందా? అచ్చా, అయితే సరే. అదే నేను అడుగుతాను, ఆ పేర్లు ఎక్కడా వినిపించడం లేదు కదా. ఇవాళ కూడా నేను చదివిన దాంట్లో మొట్టమొదటి క్రిస్టియనిటీ అలా గురించి కాదు, ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళు. చెప్పారంటే ఏ మతం ప్రాబల్యంగా ఉంది దాని తర్వాత ఏది అని చెప్పారు. అలా అన్ని ఏవో చిన్న చిన్నవి ఏవో ఉన్నాయి కదా, వాటన్నిటికీ చెప్పట్లేదు. జైనిజం కూడా రాలేదు, జొరాస్ట్రియనిజం కూడా రాలేదు, ఇంకా మనకు తెలియని ఎన్నో మతాలు ఉన్నాయి. అదే అదే ఇవాళ బర్మా ప్రాబల్యంగా చెప్పారు. ఉన్నది బుద్ధిజం. బుద్ధిజం తర్వాతది మనకి హిందూయిజం. ఆ కానీ ఇవి జస్ట్ రీసెంట్ గా, బుద్ధిజం అంత పెద్ద పాత ఏం కాదు, మనం హిస్టరీ పుస్తకాల్లో కూడా చదివాము. లేదమ్మా, నీకు ఇంకా అవేర్నెస్ లేదు. ఉమ్, రామకృష్ణ పరమహంస ఆశ్రమం, శారదా రామకృష్ణ ఆశ్రమంలో స్వామీజీ అదే చెప్తారు. నేను రామకృష్ణ పరమహంస డిసైపుల్ గా, బుద్ధుడు అసలు మొదటి నుంచి ఉన్నది బుద్ధిజం అమ్మా, ఎక్కడ పడితే అక్కడ ఇవి ఉన్నాయి అని తొట్లకొండలో అప్పుడు ఆ మధ్య కనబడింది కొత్తగా. అప్పుడు అతను అన్నారు, ఆ బుద్ధిజం ఆయన బాగా అన్ని చదివారు, అందుకని బుద్ధిజం కి అసలు ఎంతో చాలా అంటే ఎన్నో విషయాలు యాక్చువల్ గా తత్వ విధానంద గారు బుద్ధిది చెప్పింది, మన శంకరాచార్యులు చెప్పింది ఒకటే అని చెప్పారు. ఉమ్. అంటే మనకి అవేర్నెస్ లేకపోతే మనం నూతిలో కప్పల్లా జీవిస్తున్నాం. ఏమంటావ్? అవును, అది నిజమే, అది నిజమే. అందుకే అడుగుదామని. అంటే ఇప్పుడు హిందూ మతంలోంచే బౌద్ధ మతం వచ్చింది కదా. కాదు, ముందు బౌద్ధ మతం. ఓహో, అది నాకు తెలియదు. అదే అచ్చా. స్వామీజీ అప్పుడు ఎందుకంటే చెప్పారు. మనం ఏం చేసాం, ఆహా. ఆఖరికిట తిరుపతికి కూడా బౌద్ధ స్తూపమే కట్టేసేమిట. ఓ, అది తెలియదు. నేనేమిటి అనుకుంటున్నానంటే, మేము హిస్టరీ పుస్తకాలు చదువుకున్నాం కదా, అంటే హిందూయిజంలో అమరావతిలో ఉండే కర్మకాండ ఏంటంటే. అమరావతేశ్వరుడు ఆ ఒక బౌద్ధ స్తూపంలా ఉంటుంది ఆ లింగం. అచ్చా, అది నాకు తెలియదు, నిజంగానే నాకు తెలియదు లక్ష్మి. ఈ బౌద్ధ మతం అంతకంటే పురాతనమైనది తెలియదు నాకు. నేను హిందువే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా చెప్పారు కదా, ఆఫ్టర్ బుద్ధిజమే కదా కృష్ణుడు వచ్చే వరకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తర్వాత కృష్ణుడు వచ్చాక డివోషన్ పెరిగింది. ఆ, ఇవాళ ఇవాళ చదివింది నాకు బోధపడింది అంతాను. అది బాగానే బాగుంది. అంటే కానీ మూలంగా కొన్ని క్వశ్చన్లు మనసులో ఉంటే అడిగాను అంతే. ఇంకెవరినైనా చెప్పమంటారా? ఇంకెవరైనా మాట్లాడతారా? ఇవాళ చదివిన దాంట్లో నాకు ఒక పాయింట్ బాగానే నచ్చింది. ఎందుకంటే మొట్టమొదటి అంతా ఏంటంటే, అంటే నువ్వు చెప్పావు కదా, 4th రేసు, 5th రేసు, 6th రేసు అని. అది ఆ 4th రేస్ వాళ్ళు ఎక్కువ అంటే మూఢంగా అన్ని నమ్మడాలు అవన్నీ చేశారు. కానీ ఈ కాలంలో చాలా మంది అంటే అది 6th రేస్ తాలూకా ఇదై ఉంటుంది బహుశా లక్షణం. అంటే అన్నిటినీ నమ్మకుండా బ్లైండ్ గా అంటే ఎగ్జామిన్ ఇక్కడ చేసి ఇక్కడ ఎంక్వైరీ చెప్పేది చేసి. ఏంటంటే విను, ఒక రే చివర్లో నెక్స్ట్ రే ఫస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. 7 సబ్ రేస్ లో ఉన్నాయనుకో, 7 సబ్ రేస్ కి నెక్స్ట్ రూట్ రేస్ యొక్క ఫస్ట్ సబ్ రేస్ యొక్క లక్షణాలు వస్తాయి, కొంచెం కాతే కొంచెం. అది చెప్తున్నారు. లక్ష్మి, నాకు బాధపడింది ఏంటంటే, అంటే ఇంతకు ముందు ఇలా అంటే ఒక రకం కేటగిరీ ఏంటంటే బ్లైండ్ గా నమ్మేసి అని కానీ ఈ మధ్యన వచ్చే చదువుకున్న వాళ్ళు చెప్పావు కదా, చదివావు, ఎడ్యుకేటెడ్ క్లాస్ అవును, వీళ్ళందరూ అలా ఈ మధ్యన నమ్మకుండా. అని కాదు, అదేంటంటే తర్వాత మళ్ళీ డివోషన్ పెరిగిందని కూడా రాశారు. అవగాహన అంటే డివోషన్ ఒక టైంలో వీళ్ళకి తక్కువ ఉంది, శ్రీకృష్ణుడు వచ్చాక డివోషన్ పెరిగింది. అవును, అది చెప్పారు. అంతకుముందు శైవుల తాలూకు విషయంలో అంటే అంతవరకు ఎక్కువ ధర్మాన్నే ముఖ్యంగా, ధర్మం ఉంటే భగవంతుడి ద్వారాలు వస్తాయని చెప్పేవారు. శ్రీకృష్ణుడు వచ్చాక పెరిగింది భక్తి మూవ్మెంట్ ఎక్కువైంది బాగా.
అది అది బాధపడింది. తర్వాత ఇప్పట్లో మనుషులు చాలా మంది మూఢనమ్మకం కాకుండా ఎంక్వైరీ చేసి అవగాహన అంటే చేసుకొని ఇక్కడ నమ్ముతున్నారు. కాలక్రమేణా ఎలా మారుతుందో చూపెట్టారు. ఆ, అదే అదే అది అది ఇంట్రెస్టింగ్ గానే ఉంది, చదువుతూ వింటూ ఉంటే అది ఇంట్రెస్టింగ్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఆమా అంటే చెప్పండి మేడం నాయుడు గారు గారు. మేడం ఆ, గారు మాట్లాడుతూ ఉండడం ద్వారా కూడా కొన్ని విషయాలు అవగాహన అవుతున్నాయమ్మా. అవును. అంటే అడుగుతూ ఉండడం ద్వారా ఆ, మా అందరం అడుగుతున్నట్టే ఉంది. అంటే నేను అడుగుతున్నట్టే ఉంది, నాకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఇంతకు ముందు మీరు ప్రశ్నోత్తరాల దివ్యజ్ఞానం చదవమన్నారు కదమ్మా. అవునవును. అందులో క్రైస్తవులు నాసిస్ అని, హిందువులు బ్రహ్మ విద్య అని, ముస్లింలు నాకు సూఫీయిజం అని, కొంచెం వినబట్టలే, అంటే కొంచెం గట్టిగా చెప్పండి. క్రైస్తవులు నాసిస్ అనే ఇజము, గ్నాస్టిక్స్, హిందువుల్లో బ్రహ్మ, GNOSTIC, గ్నాస్టిక్స్ ని నాస్టిక్స్ అన్నారు. హిందువులేమో బ్రహ్మ విద్య, ముస్లింలు సూఫీయిజము అనే దాన్ని దివ్యజ్ఞానం అంటే అందులో ఉన్న పర్ఫెక్ట్నెస్ ని, సత్యాన్ని తీసుకొని మూడింటిని సమన్వయం చేసినట్టు చెప్తున్నారమ్మా. అంటే ఈ మూలాల్లో అలా కాదు, ఏవైతే ఉందో అది ఒకటే బోధిస్తుంది. వాటిల్లోని సమన్వయం కాదు, వాటిల్లో సత్యాలు ఇందులో ఉన్నాయి. అందులోంచి వాళ్ళు తీసుకోలేదు, ఎందుకంటే పరమ గురువుల నుంచి వచ్చింది కదా. కొంచెం జాగ్రత్తగా చదవండి. దివ్యజ్ఞానం తీసుకుంది అనట్లేదమ్మా. ఆ దివ్యజ్ఞానం తీసుకుంది అనట్లేదు. దివ్యజ్ఞానము దాని ద్వారా వాళ్ళ వాళ్ళ ఉన్నోటిలో చూపించారు అంటాను. ఆ అవును, ప్రతి మతంలో ఉన్న సత్యమే దివ్య జ్ఞానంలో ఉంటుంది. అవునమ్మా. ఎన్నో మతాలు ఉన్నాయి, మనకి పేరే తెలియదు చాలా వాటివి. అవునమ్మా. ఓకే అమ్మా. మీరు చదువుతున్నారా ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం? అందులో ఉంటుంది. మాస్టర్ అవునమ్మా. మైత్రేయ, అవునమ్మా. మాస్టర్ ఆ బోధిసత్వులే ఎన్నో యుగ యుగాలుగా మాస్టర్స్ గా, మత గురువులుగా వస్తున్నారండి. అవునమ్మా. ఇంకెవరైనా ఇంకా ఏమైనా చెప్తారా నాయుడు గారు? లేదమ్మా, లేదమ్మా. భాగ్యం గారు అర్థమైందా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే ముగించేద్దాం. అందరికీ చెప్పమ్మా. నమస్కారం.